ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటానికి బెస్ట్ ఏజ్ ఏంటో మీకు తెలుసా? చాలామంది ప్రెగ్నెన్సీ అనగానే మదర్ ఏజ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఒక హెల్దీ బేబీ కావాలంటే మదర్ ఏజ్ ఎంత ఇంపార్టెంటో ఫాదర్ ఏజ్ కూడా అంతే ఇంపార్టెంట్. చాలామంది స్టడీస్, కెరీర్, మ్యారేజ్ అయిన వెంటనే పిల్లలు వద్దు అని కొన్ని రీజన్స్తోని ఈ గోల్డెన్ పీరియడ్ని మిస్ చేస్తుంటారు అనమాట. యాక్చువల్గా ఏజ్ పెరిగే కొద్దీ కొంత ఏజ్ పెరిగిన తర్వాత ఆడవాళ్ళలో ఎగ్ కౌంట్ తగ్గుతుంది, అలాగే క్వాలిటీ కూడా తగ్గుతుంది. మగవాళ్ళలో కూడా స్పర్మ్ కౌంట్తో పాటు క్వాలిటీ కూడా తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో ఏజ్ పెరిగే కొద్దీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ తగ్గటమే కాదు, పుట్టబోయే పిల్లలకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ, ఆటిజం లాంటి డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ రావచ్చు. అండ్ మదర్కి బీపీ, షుగర్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటానికి బెస్ట్ ఏజ్ ఆడవాళ్ళకైతే 23 నుంచి 32 సంవత్సరాల మధ్యలోన, మగవాళ్ళకైతే 35 సంవత్సరాలు నిండేలోపు. ఒకవేళ కెరీర్ పరంగా సమ్ అదర్ రీజన్స్లో ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కొంచెం లేట్ అయిందనుకోండి, ఆడవాళ్ళైతే అట్లీస్ట్ 35 ఇయర్స్ లోపు ప్లాన్ చేసుకోవాలి. మగవాళ్ళైతే 40 ఇయర్స్ నిండేలోపు ప్లాన్ చేయాలి. అంటే ఈ ఏజ్ దాటితే ప్రెగ్నెన్సీ రాదని కాదు, మదర్కి కానీ పుట్టబోయే బిడ్డకి కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అని. ఓకేనా? సో మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి ఈ గోల్డెన్ పీరియడ్ని మిస్ చేసుకోవద్దని. థ్యాంక్ యూ.